వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనదర్ వన్ మోర్ డైలీ వ్లాగ్. థర్స్డే రోజు నా వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. థర్స్డే రోజు గుడికి వెళ్ళాలని ఎన్నో రోజుల నుంచి నేనైతే అనుకుంటున్నా. లాస్ట్ 2 days నుంచి మా బావనైతే అడుగుతున్నా, బాబా థర్స్డే రోజు సాయిబాబా గుడికి వెళ్దాము, బాబా గుడికి వెళ్దాం అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేసిన. కానీ మా బావకు ఈ మధ్య మార్నింగ్ షిఫ్ట్స్ పెట్టడం వల్ల ఇంకా డ్యూటీకి లేట్ అవుతుందని చెప్పేసి తొందరగా డ్యూటీకి వెళ్ళిపోవడం వల్ల ఇక ఈరోజు కూడా నా కళలాగానే ఉండిపోయింది అనమాట. ఈరోజు ఇంట్లో అయినా సరే పూజ చేసుకుందామని చెప్పేసి పూలు కోసుకుందామని చెప్పి బయటికి వచ్చేసరికి 2 కోతులు ఎర్లీ మార్నింగ్ వచ్చినాయి. చూసిదా, చెట్టు నిండా ఫ్లవర్స్ పూసినాయి కదా, మస్తు హ్యాపీగా అనిపించింది. ఒకప్పుడు అయితే ఇట్లా ఒక్క చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ పూసినాయో అట్లా చాలా చెట్ల నిండా ఫ్లవర్స్ ఉండేది. ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ చెట్లు అయితే చాలా కరువైపోయినాయి. మందార చెట్టు వచ్చేసి నేనైతే ముద్ద మందారం అని పెట్టుకున్నా, కానీ ఇది వచ్చేసి రిక్క మందారం లాగా పూచింది. అయినా పర్లేదు, చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా చూడడానికి బాగుందన్నమాట. ఇలా చెట్టు నిండా ఫ్లవర్స్ చూస్తే చూడడానికి చాలా బాగుంటుంది కదా. ఇంకా వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది కదా, ఇంకా డిఫరెంట్ మోడల్స్ లో చెట్లు అయితే తెచ్చుకొని పెట్టుకుందాం అనుకుంటున్నా. చూస్తున్నారు కదా, ఖాళీ ప్లేస్ కూడా బాగానే ఉంది. బాబా మూడ్ లాస్ట్ మినిట్ లో అయినా సరే మారొచ్చు, టెంపుల్ కి తీసుకెళ్తాడేమో, బాబా గుడికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి నేనైతే చక్కగా శారీ కూడా కట్టుకున్నా. కానీ ఇంకా డ్యూటీకి లేట్ అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయిండు. ఇక మా బావని పంపించిన తర్వాత నేనైతే ఇక్కడ పూజ చేసుకుంటున్నా. నేను సాయిబాబా గుడికి వెళ్ళాక దాదాపు ఒక 6-7 years అవుతుందంటే అసలు నేనే నమ్మలేకపోతున్నా. ఎవ్రీ థర్స్డే బాబా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోందే నాకు ఆ డే గడిచేదే కాదు. కానీ అలాంటిది ఇప్పుడు ఈ 6-7 years నుంచి అసలు నేను ఒక్కరోజు కూడా దర్శనం చేసుకోలేదు అంటే నాకు అస్సలు మనసులా లేదనమాట. ఈసారైనా సరే వెళ్ళి దర్శనం చేసుకుంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి వెళ్దామని అడిగితే ఇంకా మా బాబాకైతే కుదరలేదనమాట. ఇక ఇంట్లోనే ఆ బాబాకైతే చక్కగా దండం పెట్టుకున్నా. సాయిబాబాకి పూజ చేసుకున్న తర్వాత ఒక 10 minutes అయితే మా పిల్లలు అయితే లేచిరు. ఇంకా వాళ్ళకైతే కార్టూన్ బొమ్మలు ఇంకా అయితే పెట్టేసి నేనైతే పిల్లల కోసం అయితే పాలు అయితే వెయిట్ చేస్తున్నా. ఎవ్రీ థర్స్డే నాకైతే ఉపవాసం ఉంటుంది. మార్నింగ్ ఏదైనా టిఫిన్ చేసుకుంటే ఇంకా టిఫిన్ అయితే తినేస్తా, టిఫిన్ లేకుంటే ఇంకా పాలు అన్న, కాఫీ అన్న, టీ అన్న తాగేస్తా. ఈరోజు ఏమో స్పెషల్గా టిఫిన్ అయితే ఏం చేయలేదన్నమాట, టైం కూడా కుదరలేదు. ఇక పాలు, వేడి పాలు ఉంటే ఇంకా పిల్లల కోసం తెచ్చిన బూస్ట్ ఉంటుంది కదా, ఆ బూస్ట్ వేసుకొని పాలే తాగేసిన. మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి రైస్ వండినా, ఇంకా అలాగే దొండకాయ పచ్చడి చేసిన, కాస్త రసంలాగా అయితే పెట్టిన. ఇంకా అలా కొద్దిసేపు పడుకొని లేచేలోపు వర్షం అయితే పడిపోయింది. లైట్గా అంటే చాలా లైట్గా పడింది అనమాట వర్షం. పడిందిగా ఇంకా వేడిగా ఏమైనా తినాలనిపించింది. ఇంకా ఆ చారునే కొంచెం అయితే వేడి చేసుకున్నా. ఇంకా సమ్మర్లో మనం అయితే పెట్టుకున్నాం కదా అప్పడాలు, ఇంకా అప్పడాలను అయితే ఇప్పుడు వేయించుకొని ఇంకా రైస్లోకి అయితే పెట్టుకొని తినేసిన. నేను తినేసిన తర్వాత ఇంకా మా పిల్లలు కూడా ఇంకా అప్పుడే ఇంకా ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నప్పుడే ఏదో ఒక తినిపించాలి అనుకున్నా. ఇంకా 3 times రైసే అంటే వాళ్ళు తినట్లేదు అనమాట. ఇంకా ఇలా ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా వాళ్ళకి ఇస్తున్నా. ఇంకా ఈ ఎగ్స్లలో కూడా ఎట్లుంటుంది తెలుసా, మా పిల్లలది మాకు అనేది కానీ మా హైట్ అది కానీ సేమ్ ఉండాలి, ఒకే రకంగా ఉండాలి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉన్నా కూడా లొల్లి పెట్టుకుంటారు. ఇక అలాగే ప్లేట్స్ కూడా సేమ్ ఉండాలన్నమాట. ఇక ఆ ప్లేట్ నాకు, ఈ ప్లేట్ నాకు అని ఖచ్చితంగా లొల్లి పెట్టుకుంటారు. అందుకనే ప్లేట్స్ కానీ ఇంకా షేప్ కానీ సేమ్ విధంగా వచ్చేటట్టు అయితే కట్ చేస్తున్నా. ఇంకా ఈ ఎగ్స్ బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ని మనం మంచిగా బయట చెట్లకు పోసుకున్నాం అనుకోండి, చెట్లు అయితే మంచిగా గ్రోత్ అవుతాయి అన్నమాట. ఇంకా బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని కూడా మనం చెట్లకు పోసుకుంటే చెట్లు మంచిగా గ్రోత్ అవుతాయి. ఈ విషయం అయితే మీకు తెలుసు, కానీ తెలియని వాళ్ళకు యూజ్ అవుతుందని అయితే చెప్తున్నా. వర్షం అలా వచ్చిపోయిందని చెప్పిన కదా, వెదర్ అయితే కొంచెం కూల్గా ఉందని చెప్పిన కదా, మా మామయ్య అయితే కాస్త టీ పెట్టమన్నాడు. కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి మసాలా టీ అయితే ట్రై చేస్తున్నా. ఎట్లా వస్తుందో లేదో, ఫ్లాప్ అవుతుందో మరి కరెక్ట్గా వస్తుందో తెలియదు, నేను ట్రై అయితే చేసిన. మంచిగానే వచ్చింది నాకైతే. ఇంకొంచెం మంచిగా చేస్తే బాగుంది అనిపించింది. ఫస్ట్ అయితే ఒక బౌల్లో 1 spoon షుగర్ వేసుకున్న తర్వాత ఆ షుగర్ కాస్త కరిగిన తర్వాత ఇంకా టీ పొడి అయితే వేసుకోవాలి. ఇవి 2 కరుగుతున్నప్పుడే ఇంకా ఇందులోనే కాస్త అలానైతే యాడ్ చేసుకోవాలి. అంటే మనకి ఎన్ని కప్పుల చాయ్ కావాలో అన్ని కప్పుల మిల్క్ని అయితే మనమైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు మా మామయ్యకి అయితే పెడుతున్నాము. ఇంకా చిన్నది అల్లం ముక్క, ఒక ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి.
ఇంకా బిర్యానీ ఆకు కూడా వేయాలన్నమాట. నేనైతే హడావిడిలో మర్చిపోయినా, మీరైతే ఖచ్చితంగా వేయండి, చాలా బాగుంటుంది. ఇవన్నిటిని ఒక 5 minutes అయితే మంచిగా మరిగించిన తర్వాత అప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మసాలా టీ లాగా అయితే నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా టీ పెట్టేసిన తర్వాత మా పిల్లలకు కూడా పాలైతే వేడి చేసి చల్ల చేసిన తర్వాత మా పిల్లలకు కూడా పాలైతే దాపిచ్చేసిన. ఇంకా ఇంకో 2-3 daysలో ఫాదర్స్ డే అయితే వస్తుంది కదా, ఏదైనా DIY అయినా ఇంకేదైనా పెయింటింగ్ అయినా వెయ్యాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అంటే ముందుగానే మనం చేసి పెట్టుకుంటే పెద్దగా హడావిడిగా ఉండదు కదా అని చెప్పేసి ఏదైనా సింపుల్ పెయింటింగ్ అయినా సరే వెయ్యాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. మన పిల్లలు చేయనిస్తారో లేదో అని చెప్పేసి అదొక డౌట్ కూడా ఉంది. అందుకే ఫస్ట్ అయితే ఇంటి పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఈ వర్క్ పెట్టుకున్నాం అనుకో ఎట్లాంటి హడావిడి లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి కాస్త రిలాక్స్గా అయితే కొద్దిసేపు అయితే అలా కూర్చున్నా. ఇక నెక్స్ట్ అయితే ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా బయట మొత్తం క్లీన్ చేయడము, బయట వరండా మొత్తం క్లీన్ చేసుకోవడం, ఇంకా బయట ఆకిలి ఇవన్నీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి పెద్ద పని అయిపోతుంది. నైట్ డిన్నర్లోకి అయితే వేడివేడిగా రైస్ అయితే ఉండిన, ఇంకా పొద్దుందే ఇంకా రసం ఇంకా పచ్చడి అయితే ఉన్నవి. ఇక నా కోసం అయితే 2 చపాతీ అయితే తీసుకున్నా. ఆ పిల్లల్ని ఈ మధ్య ఆఫ్టర్నూన్ టైంలో పడుకోబెట్టట్లేదు అనమాట. అందుకే కొంచెం ఎర్లీగానే వంట వండేసి ఇంకా పిల్లలకు కూడా నైట్ తినిపిస్తే ఇంకా చాలా తొందరగా 7:30-8 కల్లా పడుకుంటున్నారు. ఇటు వాళ్ళు పడుకున్న తర్వాత పెద్దగా పని అయితే ఏముండదు కదా. ఇక ఆ టైంలో ఏదైనా DIY కానీ ఏదైనా పెయింట్ చేయాలని అనుకున్నా. ఇంకా అప్పుడు ఎట్లాంటి డిస్టర్బెన్స్ అనేది ఏమి ఉండదు కదా, ఇంకా అప్పుడే చేయాలి అని అనుకున్నా. పెయింటింగ్ ఒకటే కాకుండా ఏదైనా మా డాడీకి ఫాదర్స్ డే రోజు ఏదైనా గిఫ్ట్ ఇద్దామన్న థాట్ కూడా ఉందన్నమాట. ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని చాలా రకాలుగా ఆలోచించిన. పెద్దగా గిఫ్ట్ అనే కాకుండా ఆ గిఫ్ట్ ఖచ్చితంగా మా డాడీకి యూజ్ అయ్యేలాగా ఉండేలాగా ఉండాలి అని చూసుకొని మా డాడీ అయితే ఎక్కువగా డైరీ రాస్తుంటాడనమాట. డైలీ డైరీ రాసుడైనా మంచి పెన్నుని ప్రజెంట్ చేస్తే బాగుంటుంది కదా అన్న థాట్ అయితే వచ్చింది. ఖచ్చితంగా ఏదైనా మంచి పెన్ తీసుకొని డాడీకి అయితే ఫాదర్స్ డే రోజు అయితే గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నా. ఇంకైనా DIY చేద్దాం అనుకున్నా కానీ అంతగా టైం అయితే లేదు కదా, పెయింటింగ్ అయితే తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇదైతే చూస్ చేసుకున్నా. నేను అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అనిపించింది. ఒక వైట్ చార్ట్ తీసుకున్నా. దీన్ని షూట్ చేయడానికి కూడా నాకైతే టైం కానీ ఇంకా ట్రైప్యాడ్ కూడా విరిగిపోయింది అనమాట. ఇంకా ఈరోజు పొద్దున్నే పిల్లలు పడేయడం వల్ల ట్రైప్యాడ్ కూడా విరిగిపోయింది. అందుకే ఇంకా నేను పెద్దగా అయితే షూట్ చేయలేదు, నార్మల్గానే హ్యాండ్తోనే పెట్టి నేనైతే షూట్ చేస్తున్నా. ఒక వైట్ చార్ట్ తీసుకొని నాకున్న ఐడియానైతే పెన్సిల్తోనైతే డ్రా చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ యాక్రిలిక్ కలర్స్ ఉంటాయి కదా, వాటితోనే ఈసారి అయితే పెయింట్ చేశాను. కలర్స్ కాకుండా ఇలా డిఫరెంట్ కలర్స్ వేస్తే బాగా వస్తుంది అనిపించింది నాకైతే. అందుకే చాలా కలర్స్ తెప్పించుకొని మరి ఈ పెయింటింగ్ అయితే చేసా. ఎలా వచ్చిందో కంపల్సరీ మీరైతే కామెంట్లో అయితే షేర్ చేయాలి. పెయింటింగ్ నీట్గా రావాలంటే లాస్ట్కి మొత్తం ఇలా 4 sides మనం ఇలా టేప్ వేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట బోర్డర్స్కి పెయింటింగ్. సో ఇదన్నమాట. ఏదో విధంగా పెయింటింగ్ అయితే చేయాలి అనుకున్నా. నైట్ ఒక 2 hours అయితే నాకైతే టైం పట్టింది. ఇంతకీ పెయింటింగ్ ఎలా ఉందో చెప్పండి. వీడియోని ఇంటి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మంచి బ్లాగ్తో మీ అందరినీ కలుస్తాను. బాయ్.